అనకాపల్లి జిల్లా మాడుగులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాజకీయ వేడి రేకెత్తించింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. మోదకొండమ్మ అమ్మవారి దర్శనంతో ప్రారంభమైన మంత్రి పర్యటన అనంతరం మాడుగులలో డీసీసీబీ బ్యాంకు ద్వారా మంజూరైన గృహ నిర్మాణ రుణాలు, ఇన్సూరెన్స్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఇక దాదాపు 1400 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, కానీ ఏ పార్టీకి దక్కని ఘన విజయం మాకు కల్పించారని అన్నారు. కేవలం మాడుగులే కాదు, నూజివీడే కాదు, ఆఖరికి కుప్పం కానివ్వండి, లేకపోతే చిత్తూరు కానివ్వండి, లేకపోతే కడప కానివ్వండి, ఎక్కడైనా సరే ఇదే పరిస్థితి. అన్ని గుట్టల రోడ్లు కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వారి ఇష్టారీతిన ఆర్మీని నాశనం చేసిన విషయం మనకు తెలిసింది. మరి ప్రభుత్వం ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే గుంటలన్నీ కూడా పూర్తి చేయాలి సంక్రాంతి లోపల. అదేవిధంగా ఎక్కడైతే బాగా బ్యాడ్ రోడ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20,000 కిలోమీటర్లు మరి నిర్మాణం చేసిన విషయం ఎవరికి తెలిసిందే. దానికి తోడు మరి మన ప్రీతం ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఎన్ఆర్జీఎస్ నిధుల్ని ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, పంచాయతీ నిధుల్ని ఆఖరికి వైఎస్ఆర్సీపీ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఇళ్లలోకి వెళ్ళి ఊర్ల శోకాలు పెట్టిన పరిస్థితి మనలో జ్ఞాపకం ఉన్నది. అట్లా కాకుండా ఏదైతే పంచాయతీ నిధులు ఉన్నాయో అవి పంచాయతీలు హక్కు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మరి గ్రామ సభలు 13,000 గ్రామ సభలు ఒకే రోజులో ఏర్పాటు చేసి 4,500 కిలోమీటర్లు సిసి రోడ్డు గ్రామాల్లో నిర్మించిన 3,500 కోట్ల రూపాయలు నిర్మించిన ఘనత కూడా ఈ కూడా ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తున్నాను. కొన్ని రహదారులు ఏంటంటే గత ప్రభుత్వం టెండర్లు ఇచ్చేసింది. సిఆర్ఎఫ్ కిందో లేకపోతే ఎన్డీపీ కిందో లేకపోతే పిఎన్జీ వైద్యులతో కిందో చేసింది. కానీ ఆ రోజు ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేక కాంట్రాక్టర్లు అందరూ కూడా పనులు చేయలేదు. అయినా కూడా నమ్మకం లేనట్టు ఆ ప్రభుత్వం కాంట్రాక్టర్లు ఒత్తిడి చేసి పని పూర్తి చేయాలి. అటువంటి రోడ్లు ఎందుకంటే కాంట్రాక్ట్ ఇచ్చున్నాయి కాబట్టి ఇప్పుడు మరి చేయడానికి అవకాశం లేదు, కరెంట్ క్యాన్సిల్ చేయడానికి అనేక లీగల్ సమస్యలు ఉన్నాయి కాబట్టి సో వాటిని కూడా పూర్తి చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి నాకు తెలిసి ఇక్కడ ఇంతకుముందు పంచాయతీ భద్రాద్రి కొత్తగూడెం